హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాక్లెట్ మేకింగ్ అనమాట. ఈ చాక్లెట్‌కి ఆల్రెడీ మనకైతే చాక్లెట్ కాంపౌండ్ దొరుకుతుంది. ఆ కాంపౌండ్‌ని ఎలా మెల్ట్ చేయాలి, ఎలా ఈ షేప్స్‌లోకి తీసుకురావాలి, ఏంటి ప్రాసెస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. కంపల్సరీ చూడండి. నేను ఇక్కడ లవ్ ఇట్ వాళ్ళది మిల్క్ కాంపౌండ్ తీసుకున్నానండి. మనకి ఇందులో 4, 5 వెరైటీస్ కూడా ఉంటాయి, వైట్, డార్క్ అని. నేను ఓన్లీ మిల్క్ వెరైటీ మాత్రమే తీసుకున్నాను. ఇది వచ్చేసి 500 గ్రామ్స్. ఇలా 4 బాక్సెస్ వస్తాయి. మనం ఎంత చేయాలనుకుంటే అంత తీసుకోవచ్చు. చాక్లెట్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే చేయడం స్టార్ట్ చేయండి, లేదా గట్టిగా అయిపోతుంది, చాక్లెట్ చేయడానికి రాదు. ఇక్కడ నేనైతే మొత్తం 500 గ్రామ్స్ చాక్లెట్ మొత్తం కూడా చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము బ్లాక్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చేసుకోండి, ఎందుకంటే పెద్దగా ఉంటే ఫాస్ట్గా మెల్ట్ అవ్వవు, కొన్ని లంప్స్ లాగా ఫామ్ అయిపోతాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలి. కొంచెం తక్కువ వాటర్ తీసుకొని అది కొంచెం బాయిల్ అయిన తర్వాత దాని మీద ఇంకో వెజిల్ పెట్టుకొని అందులో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న చాక్లెట్ అంతా కూడా వేసుకోవాలి. ఈ చాక్లెట్ మెల్టింగ్ అంతా కూడా మనము డబుల్ బాయిలింగ్ మెథడ్లో మాత్రమే చేయాలి. అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ చాక్లెట్ మేకింగ్లో కొంచెం కూడా వాటర్ టచ్ అవ్వకూడదు చాక్లెట్కి అస్సలు. చిన్నగా కూడా వాటర్ అందులో టచ్ అవ్వద్దు, పడొద్దు కూడా. ఏదైనా ఎనిమీ ఉంది చాక్లెట్‌కి అని అంటే అది వాటరే. సో వాటర్ పడకుండా చూసుకోండి. డబుల్ బాయిల్ మెథడ్ స్టార్ట్ చేయగానే చాక్లెట్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతూనే ఉంటుంది. మనమైతే ఒక స్పూన్‌తోని కలుపుతూ ఉండాలండి. ఎక్కడ లంప్స్ ఫామ్ కాకుండా ప్రెస్ చేస్తూ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మంచిగా ఇట్లా ప్రెస్ చేస్తూ మాత్రమే మొత్తం చాక్లెట్ అంతా కూడా కరగదీయాలి. అండ్ మెయిన్‌గా చెప్పాల్సింది ఏంటంటే, చాక్లెట్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చిన తర్వాతనే మనము చేయాలి. ఫ్రిడ్జ్‌లో ఉన్న చాక్లెట్ డైరెక్ట్ తీసి చేసామనుకోండి గట్టిగా అయిపోతుంది, ఇలా మెల్ట్ అవ్వదు. అండ్ చాక్లెట్స్ మనకు ఏ షేప్‌లో కావాలంటే అలాంటి షేప్ మౌల్డ్స్ ఇలా తీసుకోవాలి. నేను ఇక్కడైతే 2 వెరైటీస్ ఆఫ్ మౌల్డ్స్ తీసుకున్నాను. ఈ మౌల్డ్స్‌ని కూడా వాటర్‌లో మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. చాక్లెట్ లిక్విడ్ ఫామ్‌లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. వెంబటే వేయకండి, మౌల్డ్స్ కొంచెం ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి కాసేపు వెయిట్ చేయండి. కొంచెం కూల్ అవ్వగానే ఈ మౌల్డ్స్‌లో ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కవర్స్ అలా ఏమన్నా అవైలబుల్ ఉంటే కవర్లో వేసుకొని మెల్లిమెల్లిగా వేయండి, అప్పుడు బాగా వస్తాయి ఇంకా చాక్లెట్స్. లేకపోతే ఇట్లా ఎక్స్ట్రాస్ అన్నీ పడతాయి. నాకు ఇక్కడ చూడండి ఎలా పడిపోతుందో చాక్లెట్ అంతా కూడా. మళ్ళీ మనకి ఇదంతా డ్రై అయిపోగానే తీయడానికి వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది. చాక్లెట్స్ వన్స్ వేయడం అయిపోగానే, మౌల్డ్స్లో ఫిల్లింగ్ అయిపోగానే మనమైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రిడ్జ్, డీ ఫ్రిడ్జ్ ఏం అవసరం లేదు. ఒక 5 to 10 మినిట్స్‌లోనే మనకి చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి చాక్లెట్స్ తీస్తే ఇలా రెడీ అయ్యి ఉంటాయి. మనం వాటిని డీమోల్డింగ్ చేసుకోవాలి. మన కోసమే అయితే ఒక టైట్ కంటైనర్‌లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో, లేదంటే ప్యాకింగ్ చేసి సేల్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఎక్స్ట్రాస్ అంతా కూడా హ్యాండ్‌తోని ప్రెస్ చేస్తే ఈజీగా వస్తుంది. చూడండి పక్కనే పెట్టాను నేను, ఎక్స్ట్రాస్ వచ్చినాయి కూడా. మనకైతే ఇట్లా వ్యాపింగ్ కవర్ అని దొరుకుతుంది, నార్మల్ సిల్వర్ ఫాయిల్‌ది. కావాలంటే అలా కూడా వ్రాప్ చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ కవర్స్ కూడా దొరుకుతాయి మనకి. క్రేయాన్స్ టైప్ అని, స్కూల్కి వెళ్ళే బస్సు టైప్ అని, అలా డిఫరెంట్‌గా అంటే డిఫరెంట్‌గా చేసుకొని ఇవ్వాలనుకుంటున్నారు కదండి పిల్లలు ఇప్పుడు స్కూల్స్లో, చాక్లెట్స్ రెగ్యులర్ చాక్లెట్స్ కాకుండా. సో అలా తెచ్చి కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ సిల్వర్ ఫాయిల్తోనే నేను చేశాను. నేను సేల్ పర్పస్ కాదు, ఇంట్లోకి మాత్రమే చేసుకుంటున్నాను. ఇంతే అండి, మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాక్లెట్స్ ఇంట్లోనే. నచ్చితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.